जोहार जोहार श्यामा प्रसाद मुखर्जी श्यामा प्रसाद मुखर्जी गारू जोहार 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 మీకుందా పైన ముడిపి పొడవద్దు అదే ముడి भारत माता की भारत माता की भारत माता की రండి రండి చల్ల గోపి గారు రెండు అందరూ వచ్చి 1 by 1 భగవాన్ గారు సరిపోతుంది, నేను మర్చిపోవడం సరిపోతుంది. ఆయన మంచోడు గట్టి వదిలేస్తుంటే ఇది జిల్లా ఇన్ఛార్జి గారు భగవాన్ గారు, విజయవాడ ముని సుబ్రహ్మణ్యం గారు ఒక ఫోటో తీసుకున్నా నిలబడదండి. అదే పెడతాను, ఇది అయిపోయిన తర్వాత ఓ ఫోటో ప్రెసిడెంట్ రెండు అందరూ ఇన్ఛార్జ్ గారు ముఖర్జీ గారికి మీరు వేస్తారా? ఒక్కొక్కరు వేస్తే ఫోటోలు వస్తాయి, అలా ఫోటోలు తీసుకోండి. నిలబడు, మాట్లాడకపోయిన నిలబడు. గోపి గారు రండి, మీరు అలా కొద్దిగా సరిపోతుందా? లైట్ వేద్దాం. ఫోటో తీయమ్మా మొత్తం అందరితో వచ్చేటట్టు. కొద్దిగా ఇంకా వెనక్కి వస్తే ఫోటో అందరూ పడుతుంది. కొద్దిగా ఫోటో కొద్దిగా లాంగ్ షాట్ లో తీసుకో. వెనక కర్రలు పడిపోతావు. సార్ పడతా, స్పీడ్ తగ్గుతుంది. శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారికి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారికి ముఖర్జీ గారికి చెప్పమ్మా. శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారికి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారికి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారికి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారికి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారికి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారికి జోహార్ 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 సాధిస్తాం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు సాధిస్తాం. సాధిస్తాం సాధిస్తాం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు సాధిస్తాం. సాధిస్తాం సాధిస్తాం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలు సాధిస్తాం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. అందరికీ నమస్కారం. ఈరోజు మన పార్టీ వ్యవస్థాపకులు, అంటే మన పార్టీ పూర్వనామం జనసంఘకి వ్యవస్థాపకులైనటువంటి శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు వారి యొక్క జన్మదినం ఈరోజు. గత 23వ తారీఖున, జూన్ 23వ తారీఖున మన అందరం కూడా వర్ధంతి కూడా జరుపుకున్నాం. ఆ నాటి నుండి నేటి వరకు కూడా ఈ మధ్య రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు అమ్మ కోసం ఒక మొక్క అంటూ మొక్కను కూడా మనం అందరం నాటాం. ఈరోజు కూడా మనం ఆయన జన్మదినం సందర్భంగా ఒక మొక్క నాటవలసిన అవసరం ఉంది. ప్రధానంగా ఇటువంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రను మన అందరం కూడా తెలుసుకోవాలి. వారు ఒక ఉన్నతమైన ఆశయాల కోసం
ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు. అటువంటి వ్యక్తులను మన అందరం కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి ఆయన పుట్టినరోజు అప్పుడు కానీ లేకపోతే ఆయన ఒక వర్ధంతి అప్పుడు కానీ మనం తలుసుకోవడం, వారు ఏదైతే ఆశయాల కోసం పాటుపడి ప్రాణాలు అర్పించారో వారి యొక్క జీవిత చరిత్ర అన్ని మనం తెలుసుకున్నట్లయితే అది మనకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వంలో స్వతంత్రం రాగానే ఏర్పడినటువంటి కేంద్ర ప్రభుత్వం, అప్పుడున్న అన్ని పార్టీలు కలిపి ఉమ్మడిగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన నిర్వహించడం జరిగింది. ఆ రోజుల్లో నెహ్రూ గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలను వ్యతిరేకంగా కాశ్మీర్, ప్రత్యేకంగా కాశ్మీర్కి సంబంధించి అనేది మన పార్టీయే కాదు మొట్టమొదటిగా అందరూ అనుకునేది. ఆ యొక్క నినాదాన్ని మనం అందిపుచ్చుకుని మనం ముందుకెళ్తున్నాం. కాశ్మీర్కి ఒక జెండా, ఈ యొక్క ఇండియాకి ఒక జెండా, భారతదేశానికి సంబంధించి ఒక జెండా. అక్కడ ఒక జాతీయ గీతం, మనకు ఒక జాతీయ గీతం, అక్కడో ప్రధానమంత్రి, ఇక్కడో ప్రధానమంత్రి, ఈ విధమైన నిర్ణయాలుగా నడిస్తే అది ఆయన వ్యతిరేకించారు. కాశ్మీర్ కూడా ఈ యొక్క భారత భూభాగంలో అంతర్భాగం. అటువంటిప్పుడు ఆ విధంగా ఇద్దరు ప్రధానులు ఉండవు, రెండు జెండాలు ఉండవు, రెండు జాతీయ గీతాలు ఉండవు అనేది కరెక్ట్ కాదని దాన్ని వ్యతిరేకించారు. దానికోసం పోరాడారు. ఒక పార్టీ స్థాపించాలని ఆర్ఎస్ఎస్ పెద్దలు కలవడం, గురూజీని అది కలిసి అప్పుడు వారిని అడగడం, మేము రాజకీయాల్లోకి రాము అయితే మీకు సహకారం అందిస్తామంటూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు మనందరికీ తెలిసిందే, వారిని మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా వారి పంపించడం, వారిద్దరూ కలిపి ఈ యొక్క దేశంలో ఈరోజు మనం ఈ స్థాయికి రావడానికి వారు వేసిన పునాదే. ప్రధానంగా వీరు అనుకున్న కాశ్మీర్ అనే విషయం మీద పోరాడుతూ అయితే నేను రెండు విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. మనం భారతీయ జనతా పార్టీ ఒకటే ఒక సిద్ధాంతం కోసం పనిచేసిన పార్టీగా చిరస్థాయిగా ఉండిపోవటానికి ఆద్యులు శ్యాంప్రసాద్ ముఖర్జీ. మనం ఏదైతే సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం, మిగిలిన భారతదేశంలో ఏ పార్టీ కూడా దేనికి కూడా ఒక సిద్ధాంతం అంటూ లేదు. మనము మొదటిగా ఏదైతే కాశ్మీర్ విషయంలో ఆయన నెహ్రూతో విభేదించి పార్టీని స్థాపించి దేనికోసం అయితే ఫైట్ చేశారో అది ఈవేళ మనం సాధికారం చేసుకోగలిగామంటే దానికి కారణము మన యొక్క దేశభక్తి. అదేవిధంగా ఒక చిన్న విషయం మాత్రం చెప్పేసి నేను ముగిస్తాను. 370 ఆర్టికల్ వల్ల భారతదేశంలో ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఇంచ్ భూమి కొనడానికి లేని పరిస్థితి. అదేవిధంగా భారతదేశం యొక్క అత్యున్నతమైన శాసన చేసే ఇదేదైతే ఉందో పార్లమెంట్లో కాశ్మీర్ అని, అంటే ఆ విధంగా ఈ దేశం మొత్తాన్ని కలిపి ఒక బిల్ పాస్ చేసినప్పుడు కూడా లోకల్ అసెంబ్లీ దాన్ని యాక్సెప్ట్ చేస్తే కానీ అది దేశం మొత్తాన్ని ఆ రాష్ట్రంలో కూడా వర్తింపజేసే పరిస్థితి లేని పరిస్థితి నుంచి ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఒకే చట్టము ఒకే దేశం అనే పరిస్థితిని మన మోడీ గారు వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా కానివ్వండి, జమ్మూ కాశ్మీర్లో ఈవేళ మనం చూస్తున్నాము ఏ విధమైన హింసాకాండ లేని ఒక మంచి ప్రదేశాన్ని, జమ్మూ కాశ్మీర్ని ఒక సుందరమైన ప్రదేశాన్ని భారతదేశంలో అంతర్భాగం చేయటం పూర్తిగా అది మన అందరి యొక్క ఆనందకరమైన ఒక జయము. అది భారతీయ జనతా పార్టీ ఈవేళ 75 సంవత్సరాల తర్వాత సాధికారం చేసుకోగలిగాం. దానికి ఆద్యులు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, వారికి ఈవేళ మనం నివాళులు అర్పించడం ద్వారా మనం మన బాధ్యతని ఒకసారి గుర్తెరిగి ఈ విషయాన్ని సమాజంలో అందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. జై హింద్. చాలా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా మనం వారిని గుర్తు చేసుకుంటూ వారిని నివాళులు అర్పించడం జరగడం, మరి ఈ సందర్భంగా మనం అందరం వారి గురించి మాట్లాడుకోవడం. మరి వేళ పెద్దలందరూ చెప్పారు, నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేశారంటే దానికి ఆద్యులు ఆయన 45 రోజులు జైలు జీవితం గడిపి అనుమానాస్పదంగా మరణించారు ఆయన. అంటే వారికి ఆరోగ్యం బాగోనప్పుడు వారు కొన్ని రకాల మందులు వాడారు. ఆ మందులు ఏంటనేది ఇప్పుడు దాకా కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అంటే ఇటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఆదర్శాలతోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. కాబట్టి ఒక సిద్ధాంతపరమైన పార్టీ, అంటే దేశ ప్రజలకు ఏమైతే కావాలో అందజేసే
మన భారతీయ జనతా పార్టీ మహత్తు సంస్థ జనసంఘ్ వ్యవస్థాపకులైనటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా మనం ఇచ్చేసినటువంటి మన కార్యకర్తలు, మన నాయకుల సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారి యొక్క జీవితం, వారి యొక్క పోరాటం ప్రధానంగా భారతదేశ భూభాగంలో నివసించే వ్యక్తులందరికీ కూడా ఒకే చట్టం, ఒకే జెండా, ఒకే జాతీయ గీతం అనేది దేశంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా సరే ఒక భారతీయుడు ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా సరే స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, ఎక్కడైనా స్వేచ్ఛగా భూమిని కొనుక్కోవచ్చు, ఎక్కడైనా వివాహాలు ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా వివాహాలు చేసుకోవచ్చు. అటువంటి స్వేచ్ఛను కల్పించడానికి గాను ఆయన మన ఆ రోజు కాశ్మీర్ నెహ్రూ గారు ప్రభుత్వం కాశ్మీర్ యొక్క పర్యటనకు కానీ, కాశ్మీర్లో ఎంటర్ అవడానికి కానీ, భారతీయుడు కాశ్మీర్లో ప్రవేశించడానికి కానీ అటువంటి నిబంధనలు పెట్టిన నిబంధనలు వ్యతిరేకిస్తూ ఆ నిబంధనలు నేను పాటించడం, నా దేశంలో ఏ భూభాగానికైనా నేను వెళ్ళే హక్కు నాకు ఉంది, నేను వెళతాను అని చెప్పి ఆయన ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంలో ఆయన అరెస్ట్ చేయటం, ఆయన బలిదానం పొందడం జైల్లోనే కూడా మనకు తెలుసు. ఈ మధ్యనే మనం బలిదాన దినోత్సవం చేసుకున్నాం. ఈ రోజు దాకా ఆ బలిదాన దినోత్సవంలో భాగంగా మనం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చాం. ఏదైతే మన ఆశయం కోసం ఆ రోజు ఆయన ప్రాణాలు అర్పించాడో ఆ ఆశయాలు ఇప్పుడు ఇది ఒక మంచి శుభ సమయం, మనకు ఆనందకరమైన విషయాన్ని నేను చెప్తున్నాం. ఈ యొక్క 370 ఆర్టికల్ రద్దు గురించి, అందులో ఆ ప్రతి భారతీయుడు కూడా కాశ్మీర్లో నివసించవచ్చు, కాశ్మీర్ వెళ్ళొచ్చనే ఆశయంతో అక్కడ మన జాతీయ పతాకం ఎగరాని ఆశయంతో ఆయన ప్రాణాలు అర్పించాడు. అటువంటి ఆశయాన్ని మనం ఇవాళ సాధించినటువంటి ఒక మంచి మన ఈ ప్రభుత్వం మంచి విధానంలో మనం ఉన్నాం. మన మోడీ గారి సారథ్యంలో దాన్ని మనం సాధించగలిగాం. అటువంటి ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నారో ఆయన ఇవాళ ఆత్మకి శాంతి కలిగేటువంటి అంశాన్ని మనం ఇవాళ చేయగలిగిన సందర్భంలో మనం జరుపుకుంటున్నటువంటి ఈ జయంతి చాలా మన ఆనందదాయకం. ఆయన ఆత్మ శాంతించి ఉంటుంది. నేను చేసిన బలిదానానికి ఫలితం మనకు దక్కింది అనేటువంటి ఆలోచన ఆయన ఆత్మకి కలిగి ఉంటుంది. ఆనాటి నుంచి ఆయన యొక్క ఆశయాల గురించి, కాశ్మీరు